హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం వాక్కాయ కొబ్బరికాయ పచ్చడి చేసుకుంటాం నేర్చుకుందాం. వాక్కాయ కొబ్బరికాయ పచ్చడి తినడానికి చాలా రుచిగా ఉంటుంది. దానికోసం మనం పోపులు వేయించుకుందాం. ఒక బాణీలో ఒక స్పూన్ నూనె వేసి దాంట్లో కొన్ని ఎండుమిరపకాయలు, ఈ ఎండుమిరపకాయలు కారం లేనివి కాబట్టి నేను ఒక హాఫ్ కొబ్బరి చిప్ప కోసం 7-8 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. మిరపకాయలు వేగిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ మెంతులు, అర స్పూను శనగపప్పు, పావు స్పూన్ మినప్పప్పు, ఒక చిటికెడు ఇంగు తీసుకున్నాను. మిరపకాయలు బాగా వేగినాయి. ఈ అన్ని పోపు సామాన్లు మనం నూనెలో వేసేస్తాం. బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకుంటాం. ఇది పోపు సామాన్లు చల్లారే లోపల మనం వాక్కాయల్ని గింజలు తీసేసి శుభ్రపరచుకుందాం. ఇవి నేను తీసుకొచ్చిన వాక్కాయలు. అరచెప్ప కొబ్బరి చిప్ప కోసం నేను ఇన్ని వాక్కాయలు తీసుకుంటున్నాను. అరచిప్ప కొబ్బరికాయని కట్ చేసి సన్నగా ముక్కలు చేసేసుకున్నాను. ఇప్పుడు మనం వాక్కాయల్లోంచి గింజలు తీద్దాం. ఇలా గింజలు తీసి విడిచేసుకోవాలి. వాక్కాయని సగంగా కట్ చేసి దాంట్లోంచి గింజ తీసేస్తే మనకి వాక్కాయలు గింజలేని వాక్కాయ ముక్కలు రెడీ అయిపోతాయి. గింజ ఉంటే వాక్కాయ పచ్చడి చేదు వస్తుంది. అందుకని మనం జాగ్రత్తగా గింజలు తీసేసి పెట్టుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్, అన్ని గింజలు తీసేసి నేను వాక్కాయల్ని ఒక చోట పెట్టుకున్నాను. ఇది పండిపోయిన వాక్కాయ ఒకటి ఎర్రగా వచ్చింది, అందుకని ఇది ఎర్రగా ఉంది. ఈ కొబ్బరి ముక్కలు ఏ బాణీలో మనం ఈ మసాలా దినుసులు వేయించుకున్నామో ఇవన్నీ తీసేసి వేరేగా పెట్టుకొని అదే నూనెలో మనం ఈ వాక్కాయ ముక్కల్ని వేయించుకుందాం. ఐదు నిమిషాల్లో వాక్కాయ ముక్కలు వేగి మెత్తబడిపోతాయి. ముక్క కొంచెం మెత్తబడింది. ఇప్పుడు దీంట్లో ఒక అర స్పూన్ పసుపు, ఒక అర స్పూన్ ఉప్పు వేసుకుందాం. దాని తర్వాత రుచి చూసి ఒకవేళ తక్కువైతే మళ్ళీ కలుపుకోవచ్చు. ఉప్పు వేసేస్తే ముక్కలు తొందరగా మెత్తబడతాయి. శుభ్రంగా వేగిపోయి మెత్తపడిపోయింది ముక్క. ఇలా నొక్కి చూస్తే ముక్క మనకి మెత్తపడిపోవాలి. అంటే దాని అర్థం మన ముక్కలు బాగా వేగిపోయాయి. వీటిని ఇప్పుడు చల్లారనిద్దాం. ఆ లోపల కొబ్బరిని ఫస్ట్ మిక్సీలో తిప్పుకుందాం. కొబ్బరితో పాటు వాక్కాయలు కలిపితే కొబ్బరి ముక్కలుగా ఉండిపోయి పచ్చడి ముద్దగా రాదు. అందుకని ముందు కొబ్బరి ముక్కల్ని మనం ఇది చల్లారే లోపల కొబ్బరి ముక్కల్ని మనం మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మన కొబ్బరి ముక్కలు మసాలా దినుసులు కలిపి నేను మిక్సీలో తిప్పేశాను. ఇప్పుడు దీంట్లో మన వాక్కాయ ముక్కలు వేగిపోయి మెత్తపడిపోయి చల్లారిన ముక్కల్ని దీంట్లో వేసేస్తా. ఇదిగోండి ఫ్రెండ్స్, మన వాక్కాయ కొబ్బరికాయ పచ్చడి రెడీ అయిపోయింది. దీంట్లో నేను 2 చెంచాలు నీళ్లు పోయవలసి వచ్చింది. అంతకంటే ఎక్కువ అవసరం లేకపోయింది. ముక్కలు గుజ్జుగా ఉండడం వల్ల, వాక్కాయ ముక్కలు బాగా గుజ్జుగా ఉండడం వల్ల ఎక్కువ నీళ్లు అవసరం లేకపోయింది. ఇదిగో పచ్చడి మంది రెడీ అయిపోయింది. దీన్ని మనం పప్పు అన్నంలో కలుపుకొని తినొచ్చు. ఉత్త అన్నంలో కూడా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.